నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈ రోజైతే ఒక మంచి సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే భేల్ పూరి అండి, స్ట్రీట్ స్టైల్ అన్నమాట. మామూలుగా మనం బయట తింటూ ఉంటాం కదా, అదే అండి మసాలా బొరుగులు అని కూడా అనుకోవచ్చు. వాటిని మనం ఇంట్లోనే చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా చాలా బాగుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక మీడియం సైజ్ కప్పు ఉప్పు బొరుగులు తీసుకున్నానండి. ఈ బేల్పూరికి ఉప్పు బొరుగులు అయితే బాగుంటుందండి. తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని, అలాగే ఒక పెద్ద టమాటోని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని, ఒక మీడియం సైజులో ఉన్న పచ్చిమిరపకాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలండి. ఇందులో మనకు కొద్దిగా ఉల్లిపాయలు టమాటో అనేది ఎక్కువగా ఉంటేనే ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకొని, ఒక అర టీ స్పూన్ కారం పొడి, అలాగే ఒక అర టీ స్పూన్ చాట్ మసాలా, తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలండి. ఆల్రెడీ ఇక్కడ సాల్ట్ బొరుగులండి, అందులో ఉప్పు ఉంటుంది. తర్వాత చాట్ మసాలాలో కూడా సాల్ట్ ఉంటుందన్నమాట, కాబట్టి మనం చూసి వేసేసుకోవాలండి సాల్ట్ అనేది. తర్వాత ఇందులో ఒక అర్ధం నిమ్మకాయని ఇలా నిమ్మరసం పిండేసుకొని ఇప్పుడు ఇవంతా కూడా బాగా కలిసేటట్టు కలిపేసేసుకోవాలి. ఇందులో మనకు కంపల్సరీగా చాట్ మసాలా వేసుకొని అలాగే నిమ్మరసం పిండుకుంటే మనకు ఆ స్ట్రీట్ స్టైల్ టేస్ట్ అనేది వస్తుందండి. కావాలంటే ఇందులో మిక్చర్ని కూడా వేసుకుంటూ ఉంటారు. తర్వాత క్యారెట్ని కూడా తురిమేసుకుంటూ ఉంటారు. తర్వాత పల్లీలు, వేయించిన పల్లీలు అలా కూడా వేసుకుంటూ ఉంటారండి. కానీ ఇలా సింపుల్గా కూడా మనం బేల్పూరిని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చూసారు కదా, చాలా సింపుల్గా టేస్టీగా మనం ఎలా ఒక 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా చాలా బాగుంటుందండి. ఇంకా తినేటప్పుడు కావాలంటే ఇంకొంచెం నిమ్మరసం పిండుకొని తింటే సూపర్గా ఉంటుందండి. కాబట్టి చూసారు కదా అండి, మామూలుగా మనం స్కూల్ నుంచి పిల్లలు ఆకలితో వచ్చిన వెంటనే ఈ విధంగా మనం చాలా క్విక్గా టేస్టీగా ఈ స్నాక్ని ప్రిపేర్ చేసేయచ్చు. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.